రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలకు చనిపోయిన వారి విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. చనిపోయిన వారి విషయంలో సంఖ్య తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి 16 మంది చనిపోయినట్టు చెప్పారు. కానీ మా వద్ద స్పష్టంగా వివరాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు, వరదలకు 30 మంది చనిపోయిన వారి వివరాలు ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11 మంది, మెహబూబాబాద్లో 3, సూర్యాపేటలో 2, ములుగులో 2, ఆదిలాబాద్లో 1, నారాయణపేటలో 2, నాగర్ కర్నూల్లో గుర్తు తెలియని డెడ్ బాడీ దొరికింది. వనపర్తిలో 1, పెద్దపల్లిలో 2, కామారెడ్డిలో 1, సిద్దిపేటలో 2, రంగారెడ్డిలో 2 చనిపోయారు. ప్రభుత్వం ఏమో 16 మంది అని చెబుతున్నారు. మరణాల విషయంలోనూ ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని హరీష్ రావు మండిపడ్డారు. భక్త రామదాసు, పాలమూరు ఎత్తిపోతల పంప్ హౌజులు నేట మునిగాయి. దీనికి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. 2000 ఎకరాలలో పంట నష్టం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో స్పందించి ఉంటే వేల ఎకరాలలో పంట నష్టం జరిగి ఉండకపోయేది. నష్టపోయిన పంటకు ఎకరానికి 30,000 ఇవ్వాలి అని గతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతి ఎకరాకు 30,000 ఇచ్చి రైతులను ఆదుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాం. మీ తప్పిదం వల్ల సాగర్ కెనాల్ తెగిపోయింది. రైతులు బాధపడుతున్నారు, కన్నీళ్లు పెట్టుకున్నారు అని హరీష్ రావు తెలిపారు. అన్నీ మేమే చేస్తే సీఎం కుర్చీలో నువ్వెందుకు రేవంత్ రెడ్డి? రైతు రుణమాఫీ కాలేదంటే హరీష్ రావు ఇంటింటికి పోయి కాగితాలు జమ చేసి తెచ్చి ఇవ్వాలి అంటాడు. కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే కేసీఆర్ వెళ్లి ఢిల్లీలో దీక్ష చేయాలంటాడు. వరదలు వచ్చినాయి, సహాయం చేయండి అంటే బీఆర్ఎస్ వాళ్ళు చేయాలంటాడు. అన్నీ మేమే చేస్తే సీఎం కుర్చీలో నువ్వెందుకు రేవంత్ రెడ్డి అని హరీష్ రావు నిలదీశారు.